హలో అండి, అందరికీ నమస్తే. మన స్వాధ్యాయంలో భాగంగా శ్వాస మహావిజ్ఞానం రెండవ బుక్ చదువుకుంటున్నాం. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్ 8 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఇందులో ఏం చెప్పుకున్నా ఓన్లీ శ్వాస గురించే ఉంటామన్నమాట. ఇందులోని అద్భుత సామర్థ్యం కలిగిన ఋషులు ఏం చెప్పారంటే, మనకి ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా సరే చివరి మనం ఓం శాంతి 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 అని అంటాం. వాళ్ళ ఆలోచన ఏంటంటే, దాని మీనింగ్ ఏంటంటే, మనకి బాడీస్ ఉంటాయి, 7 బాడీస్ ఉంటాయి. ఆ 7 బాడీస్లో మన 3 బాడీలకి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అంటాం అన్నమాట. అక్కడ ఏం చెప్తున్నానంటే, స్థూల జగత్తులో ఉన్న అశాంతి తొలగాలని మాత్రమే కాకుండా సూక్ష్మ జగత్తు కారణ జగత్తులలో కూడా శాంతిని నెలకొల్పాలని ఆ ప్రేమమైన తపన. అంటే మనం ఏంటి, ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, అంటే ఈ 3 శరీరాల్లో ఉన్న అశాంతి అంతా పూర్తిగా పోవాలని. అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ 3 శరీరాల్లో ఉన్న అశాంతి అంతా పూర్తిగా పోవాలని శాంతి 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 అని చెప్తారనమాట. అది ఆ గురువుల యొక్క సంకల్పం. ఫస్ట్లో వాళ్ళు తప్పించడం అది. కాకపోతే మనం ఏమి తీసుకోము. ఋషులు అందించిన సూత్రాలు మంత్రాలను ఉపయోగించుకొని ఇటు భౌతిక అవసరాలను తీర్చుకోవచ్చు, అటు ఆధ్యాత్మిక ఉన్నతి కూడా సాధించుకోవచ్చు. కాకపోతే మనం పూర్తిగా చేస్తేనే ఏదైనా, ఏదో మన అవసరం తీరిపోయింది కదా అని ఇంకా గురువు గారిని పట్టించుకోకపోవడం అలాంటివి చేయకూడదు. ఆ గురువు చెప్పినట్టు పూర్తిగా ఆచరిస్తేనే మనకి ఏదైనా జరుగుతుంది. ఇంతటి అశాంతికి కారణమైన మన బుద్ధిమాంద్యం తొలగించాలని, అజ్ఞానం తొలగి జ్ఞానజ్యోతి వెలిగించాలని అంతటి ఋషితుల్యులు మనకి గాయత్రి మంత్రాన్ని అందించారు. దీనినే మరింత సూక్ష్మీకృతం చేసి అజప గాయత్రి రహస్యాన్ని తెలిపారు. అంటే మన శ్వాస యొక్క రహస్యాన్ని తెలిపారు అని అర్థం. అంతటి మహానీయులకు మనం మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పించుకుంటూ సద్బుద్ధిని ప్రసాదించమని, గాయత్రి శక్తి శ్వాసేనని గుర్తెరిగి దాని వైపు మన దృష్టిని మరల్చాలి. అలా చేయబుద్ధి కాలేదు, ఎలాగ చేయబుద్ధి కాలేదు అనేసి మనం అనుకోకూడదనమాట. ఇప్పుడు మామూలుగా మన బుద్ధి సరిగా లేకపోతే ఏంటి, నా బుద్ధి బాగాలేదు అనుకుంటాం. సో ఆ బుద్ధి యొక్క ప్రాధాన్యత మనకి గాయత్రి మంత్రం జపిస్తే వస్తుందన్నమాట. మనం ఎంత గొప్ప సాధనలు, పూజలు, వ్రతాలు, నోములు చేయాలన్నా సరే ముందు మనం బుద్ధిని సన్మార్గం వైపు ముందుంచాలన్నమాట. మన బుద్ధి మార్చుకుంటేనే అంతా అంటారు కదా, సృష్టి ఎప్పుడు ఒకలాగే ఉంది, కాకపోతే మన దృష్టి మనం మార్చుకోవాలి. అలాగే మన బుద్ధిని మార్చుకుంటేనే మనకు అన్ని సిద్ధులు కూడా లభిస్తూ ఉంటాయి. దీన్నే మన ఆధ్యాత్మిక యొక్క ప్రధాన నియమంగా గుర్తించాలి. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లు స్పిరిచువాలిటీ ఈజ్ ఎ సైన్స్. అంటే స్పిరిచువాలిటీ అన్నది ఒక సైన్స్. విద్యుత్ అంటే కరెంట్ నియమాలు పాటించకపోతే, అది మనం సరిగా ఉపయోగించుకోలేకపోతే మనకి అలాగే కరెంట్ షాక్ కొడుతుంది. అలాగే మనం కూడా ఈ ఆధ్యాత్మికతను మట్టుకు చాలా చక్కగా ఉపయోగించుకోవాలి. మనం మన కర్మకాండను కానీ లేక సాధనను కానీ చేపట్టాల్సి ఉంటుంది. అప్పుడు జయప్రదంగా పూర్తి చేయగలం. అంటే దేనికైనా సరే ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఈ పద్ధతి ప్రకారం వెళ్తేనే దాంట్లో విజయం సాధించగలం. అలాగే ఆధ్యాత్మికతలో కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ ఉండాలి. అలాగైతే మనం పూర్తి రిజల్ట్ అనేవి పూర్తిగా వస్తాయన్నమాట. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టు ప్రకృతికి అనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఏదో మనం పూజలు చేసుకోవడం, యాగాలు చేసుకోవడం, ఆ పూజలకు ఆ మొక్కల్ని ఇప్పుడు చూడండి, కొంతమంది కొన్ని పూజ చేస్తే అరటి మొక్కలు పూర్తిగా నరికి తీసుకొచ్చి ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి కట్టేస్తారు. సో అది పూజ కాదు. నిజంగా చెప్పాలంటే ప్రకృతి మనం ఎప్పుడైతే గౌరవిస్తామో, ప్రకృతికి అనుగుణంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అదే పూర్తిగా ఆధ్యాత్మికత అని చెప్తున్నారు అన్నమాట. ఈ సూత్రానికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసినా సరే
అది ఆధ్యాత్మికతలో ఎప్పుడూ కూడా సత్ఫలితాలు ఇవ్వదు. అందుకే అందరూ అంటారు కదా, అందరూ బాగుండాలి, వారితో పాటు నేను ఉండాలి అంటారు కదా. ఇది ప్రకృతి సహజమైన ఆలోచన. ఈ మాదిరిగా మన మానసిక స్థితి ముంచుకుంటూ ఏ స్తోత్రపారాయణం చేసినా, ఏ దీక్ష, ఏ సాధన ఏం చేసినా కూడా 100% రిజల్ట్ వస్తాయి. ఎప్పుడు మన మనసు బాగున్నప్పుడు, మన బుద్ధి బాగున్నప్పుడు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న విషయం మనం గుర్తించినప్పుడు మనం ఏ సాధన చేసినా సరే దాని రిజల్ట్ బాగుంటుంది అన్నమాట. అంతేగాని అలా కాకుండా నేను మాత్రమే బాగుండాలి, నా పొలమే బాగుండాలి, నా పొలానికి నేను ఉండాలి, మిగతా వాళ్ళు వెళ్ళకపోతే నాకెందుకు, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలి, ఇంట్లో అత్త ఆడబాసులు ఎవ్వరు ఉండకూడదు. సో ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు అన్నీ కోరకూడదు అనమాట. అంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోతే ఏమిటి, నాకు బాగుండాలి, నేను బాగుండాలి అన్న స్థితిలో ప్రకృతి విరుద్ధంగా కోరకూడదు ఎప్పుడు. వాటిని తీర్చడానికి మనకి ఏ గురువులు దేవతలు ఏమీ రారు, వాళ్ళకి అంత తెలియదా. అలాంటి కోరికలు ఎప్పుడూ కోరకూడదు. దేనికైనా సరే బయట పరిస్థితుల్లో లేక ఇతరులతో కారణం కాదు, మన్నిటికీ కూడా కారణం మనమే అనుకుంటాం. వాళ్ళ వల్ల నేను ఎలాగైపోయాను, వాళ్ళు నాకు అడ్డొచ్చారు, అందుకే నేను అసలు ఎదగడం మానేశాను, నా జీవితం ఇలా తయారైంది. సో ఇలాంటివన్నీ అనుకోకూడదు. దేనికైనా సరే మన మంచికైనా చెడ్డకైనా మనమే కారణం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు. అదే మరి ఆధ్యాత్మిక సీత మహానుభావుడు చెప్పారు కదా, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అలాగే నేను చిన్నప్పుడు బుక్లో మా నాన్నగారు చెప్పేవారు ఏంటి, ఇఫ్ యూ గుడ్ యట్ ఇన్ యువర్ హార్ట్ నేచర్ విల్ ఆల్సో కోఆపరేట్. అంటే మన మనసులో మంచితనం ఎప్పుడైతే ఉందో మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకు సహాయం చేస్తాయి అని చెప్పారన్నమాట. అలాగే ఆచరణ లేని జ్ఞానం కానీ, జ్ఞానం ఉండి ఆచరణ లేకపోయినా ఎందుకు పనికిరావు. ఏదైనా సరే ఆహారం, ఆలోచన, ఆచరణ, ఆ 3 మారాలి. ఎందుకనే ఆచరణ లేకపోతే ఆ జ్ఞానం వేస్ట్. జ్ఞానం ఉన్నా సరే ఆచరించకపోయినా వేస్ట్ అనమాట. ఆచరణ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆచరణ చేస్తేనే మనకు జ్ఞానం వస్తుంది. మనకు తెలుసుకున్న ఏదైనా పుస్తకాల్లో చదవడం, ఎక్కడ వినడం వల్ల సరే ఏదైనా జ్ఞానం వచ్చిందనుకోండి, ఆ జ్ఞానాన్ని మనం ఆచరించగలగాలి. ఇప్పుడు ఏదైనా ఇక ఏది పురాణాల్లోనూ ఎక్కడైనా ఏదైనా చదివామనుకోండి, మంచి విషయాలు చదివామనుకోండి, ఎప్పుడు సత్యంతోనే ఉండాలి అని ఏదైనా చదివామనుకోండి, సత్యంతోనే ఉండాలంటే ఎప్పుడు సత్యమే చెప్పాలి, ఎప్పుడు అబద్ధం ఆడకూడదంటే అబద్ధం ఆడకూడదు అనమాట. సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ ఉండాలి. ఇదే పురాణాలు ఇది కూడా చెప్పారు ఏంటి, ధన విత్త మాన భంగమందు బంక వచ్చునకము అతిశ స్వల్ప అని భాగవతంలో ఉంటుంది ఒక శ్లోకం. అంటే ధనం పోయినప్పుడు, అలాగే మన విత్తం అన్నా కూడా డబ్బే, అలా డబ్బు పోయినప్పుడు, మానభంగం అంటే మన గౌరవానికి భంగం వచ్చినప్పుడు, అలాంటప్పుడు బొంక వచ్చు, అలాంటిది ఏం తప్పు లేదు. అంటే చూడండి అంటారు కదా, ఆపద్ధర్మంగా అబద్ధం ఆడొచ్చు అనేసి. అలాంటి ఆపద్ధర్మంలో అయితే కొంచెం ఎక్స్క్యూజ్, కానీ మిగతా అప్పుడు మటుకు ఎప్పుడు సత్యంలో ఉండడానికే ప్రయత్నించాలి అని చెప్తున్నారనమాట ఇక్కడ. అందుకే ఆచరణ అంటారు. ఆచరణ చాలా ముఖ్యము. కొందరు అమాయకులు శ్వాస మహావిజ్ఞానం బుక్ చూస్తూ నాలుగు చప్పరిస్తూ చాలా చులకనగా ఇది మా గురువుగారు ఎప్పుడో చెప్పారు అనో, లేకపోతే మేము ఎప్పుడో ఈ పుస్తకం చదివేసామనో అంటుంటారు. మనకు అనేక విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. తెలిసిన ఒక్క విషయాన్ని కూడా ఆచరణలో పెడితే చాలు. ఆ తెలిసిన విషయమే కనుక అత్యద్భుత కీలకమైన రహస్యం అయితే నిజంగా మన జీవితాలు ధన్యమైనట్టే అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఈ శ్వాసన గురించిన మహావిజ్ఞానం ఖచ్చితంగా ఆ కోవకే చెందుతుంది. ఏదైతే ఆధ్యాత్మికతకు మూలభూతమై ఉంటుందో దానికి సంబంధించిన రహస్యమయ విజ్ఞానాన్ని మనకు అందించారు. ఎక్కడో అంతరిక్షంలో అందరాని చోట అందమైన స్త్రీ రూపంలో ఉన్న దేవతను కాదు మనం ప్రార్థిస్తోంది. ప్రతి క్షణం శ్వాస రూపంలో అజపా గాయత్రిగా పిలువబడే హంసవాహిని గాయత్రీదేవిని శరీరంలోకి విసుగు విరామం లేకుండా ప్రయాణిస్తున్న రహస్యాన్ని ఆధారం చేసుకొని
గాయత్రి స్వరూపాలుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు గాయత్రి అంటే మనలోని శ్వాసే అని తెలుసుకున్నాం కదా, ఆ శ్వాసనే మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి. దీనికోసం మనం ఎంతో కష్టపడవసరం లేదు, మనం ఎన్నో పుస్తకాలు చదివే అవసరం లేదు. మనకి తెలిసిన ఒక్క విషయాన్నైనా సరే మనం కరెక్ట్గా ఆచరణ చేస్తే చాలు. ఏ విషయమైన ఆచరణ. ఇక్కడ ఒక బుద్ధుడి కాదనమాట. బుద్ధుడితో పాటు పతిదేవుడు అనేసి ఒక శిష్యుడు ఉంటాడు అనమాట. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటే బుద్ధుడికి రకరకాల సేవలు చేస్తూ బుద్ధుడిని అంటిపెట్టుకునే ఉంటాడు. పాప ఆయనకి ఎక్కువ సబ్జెక్ట్ ఏమి రాదన్నమాట, ఒక్కటే వచ్చనమాట. అతన్ని అందరూ చులకనగా చూస్తారు, ఈయనకేమీ రాదులే అనేసి. ఒకరోజు అంట ఒక రాజుగారి దగ్గరికి భోజనానికి వెళ్తారనమాట. వీళ్ళందరూ భిక్షాటనకి వెళ్తారనమాట. భిక్షాటనకి వెళ్తే ఆ రాజుగారి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంట, ఈ పతిదేవుడు అన్నాయని బయట పెట్టేశారంట. నీకేమీ రాదు, నీకేమీ చేత కాదు అని మిగతా వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్ళారంట. ఈ పతిదేవుని మట్టుకు బయట పెట్టేశారంట. బయట పెట్టేస్తే ఆయన అలా ఉండిపోయాడు అనమాట. ఉండిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రాజుగారు అడిగారంట, అందరూ కూర్చోండి, అందరూ భిక్ష తీసుకోండి అనేసి బుద్ధుడి దగ్గర కూడా వచ్చి మీ భిక్షాపాత్ర ఏదంటే ఆయన చెప్పారంట, నా భిక్షాపాత్ర ఆ పతిదేవుడి దగ్గర ఉన్నది, ఆయన దగ్గర తీసుకురండి, ఆయన చాలా మహాత్ముడు అని చెప్పారంట. చెప్తే అప్పుడు వాళ్ళందరి దగ్గరికి వచ్చి, అమ్మ ఏంటి బుద్ధుడే ఈయన గురించి అంత గొప్పగా చెప్పారు కదా, ఈయన దగ్గర చాలా ఉంటుంది అని అనుకున్నారంట. అప్పుడు మిగతా వాళ్ళు అన్నారు, లేదు ఆయనకేమీ రాదు, ఆయనకు ఒకటే వచ్చు, గత సూత్రం ఒకటే వచ్చు అని దాని గురించే చెప్తారు ఆయన అంట. గత సూత్రం అంటే అయిపోయింది దాని గురించి చెప్పడం అన్నమాట. చెప్పి ఇంక ముందుట ఎలా ఉండాలో చెప్తారనమాట. అదొకటే వచ్చి ఆయనకి ఏమీ రాదు, మాకైతే అన్ని రకాలుగా వచ్చని చెప్తారంట. అలా కాదు, అంటే ఒక్కటే తెలిసినా కూడా దాన్ని చక్కగా ఆచరిస్తాడనమాట ఆయన. ఆ పతిదేవుడు అన్న ఆయన చక్కగా ఆచరిస్తారు. ఆచరించడం వల్ల ఆయన ఈరోజు గొప్ప మహాత్ముడు. ఎంత మహాత్ముడయ్యాడు బుద్ధుడే ఆయన దగ్గర తీసుకునే రకంగా తయారయ్యాడు. అంటే బుద్ధుడు చెప్పినట్టే ఆయన చేశారు. బుద్ధుడు ఏమైతే చెప్పారో అన్నీ కూడా ఆయన ఆచరించారు. ఆ ఆచరించడం వలన గురువుగారికి ఆయన దగ్గర అయ్యారు అని చెప్పారనమాట. సో అలాగా ఏదైనా సరే ఒక విషయం మనం తెలుసుకున్నామంటే ఆచరణలోనే దానికి పూర్తిగా ఉంటుంది. అందుకే అంటారు, యహ యాచనోతి ఆచరతి ఆచారయతి సహ ఆచార్య. ఎవరు నేర్చుకొని ఆచరింపజేస్తారో వాళ్ళనే ఆచార్యుడు అంటారు. అంతేగాని మిగతా వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ తెలిసినంత మాత్రాన అందరూ గురువులు కాదు, గురువులు అయిపోయినంత మాత్రాన కాదు. గురువులు ఆచరించి చూపించేవాడే నిజమైన గురువు అని చెప్తున్నారనమాట. అలాగే శ్వాసన గురించి కూడా మనం బాగా తెలుసుకున్నాము. ప్రతి క్షణం మనలో కూడా ఇప్పుడు నిరంతరం కూడా అజప గాయత్రి అంటే జపం లేకుండానే అలాగ నిరంతరం శ్వాస కదులుతూనే ఉంటుంది. ఆ శ్వాసే గాయత్రి, ఆ శ్వాసకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలే హంస అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, భరత భూమిలో పుట్టిన మనమంతా కూడా ఏ విధంగా చూసినా ఎంతో అదృష్టవంతులం, మరో విధంగా దురదృష్టవంతులం కూడా. ఎందుకంటే అనేక జీవిత సత్యాలు, అత్యద్భుత ఆధ్యాత్మిక రహస్యాలు మనకు పుట్టుకతోనే తెలుస్తాయి. ఇంకో దేశం వారికి తెలియవు, ఒక్క భారతీయులకే తెలుసు. అది ఎంతో అదృష్టం కదా. ఇక దురదృష్టం ఏమిటంటే అమోఘమైన సత్యాలు, రహస్యాలు తెలిసినా సరే వాటిని మనం ఏమాత్రం పట్టించుకోము. అనేక మంది ఋషులు రకరకాల సందర్భాలలో మన యొక్క సమస్యల నుంచి, కష్టాల నుంచి విముక్తి పొందేట్టు చేయడానికి వారిచ్చిన సూచనల్ని, సలహాలని మనం అసలు వాడుకోము. ఆచరణ శూన్యం ఇదనమాట. మనకు అన్నీ తెలిసినా ఏమీ చేయలేని స్థితి అనమాట. అంటే మన భారతీయులకి అన్నీ తెలుసు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచం ముందుకెళ్ళడానికి కావలసినవి అన్నీ ఉన్నాయి భారతదేశానికి. కాకపోతే భారతీయుల్లో ఆచరణ మట్టుకు లేదు. అందుకే ఫారినర్స్ అందరికీ ఇండియా అంటే చులకన అనమాట. ఆ దౌర్భాగ్యంతోనే మనం అందరం ఉన్నామని చెప్తున్నారన్నమాట. 1970-72 ప్రాంతాల్లో బాంబేలో వీటీ స్టేషన్ దగ్గరలో జరిగిన ఒక సంఘటన బ్రిడ్జ్ పత్రికలో ప్రచురించారు. ఆ టైంలో అన్నమాట.
ఫుట్పాత్ల మీద నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్న కొంతమంది బిచ్చగాళ్ళను ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉన్నప్పుడు వీటీ స్టేషన్ దగ్గరలో రోడ్ల పక్క పేవ్మెంట్ మీద తన నివాసంలో సహజ మరణాన్ని పొందిన ఓ బిచ్చగాన్ని కార్పొరేషన్ వాళ్ళు శ్మశానానికి తరలించే సందర్భంలో ఆ బిచ్చగాడు రోజు వాడే బొంతలాంటి వాటిల్లో 3 పాస్బుక్స్ 3 రకాల పేర్లతో 3 రకాల బ్యాంకుల్లో ఒక్కొక్క అకౌంట్లో ₹1,00,000 పైగా డబ్బు ఉన్నట్లుగా తెలుసుకున్నారు. బ్యాంకుల్లో అంత డబ్బు మూలుగుతున్నప్పటికీ కూడా ఆ బిచ్చగాళ్ళ దరిద్రంలో అలమటిస్తూ తిరుగుతుంటారు. అంతే, కొంతమంది అంతే, ఉన్నా సరే ఖర్చు పెట్టుకోలేరు, తినలేరు, ఉండలేరు. ఋషి సంతతి అయిన మన పూర్వీకులను ఋషుల సత్తా మర్చిపోయాం. మహారాజులు కూడా ఈర్ష్య అసూయలు కలిగించే విధంగా అత్యున్నత స్థాయిలో ఉండేవారు. విశ్వామిత్రుడంతటి రాజు వశిష్ఠాశ్రమానికి వచ్చి ఆ ఋషి ఆతిథ్యాన్ని స్వీకరించి మునిపెన్నడూ కనీ విని ఎరుగినటువంటి అమృతాన్ని ధిక్కరించేటటువంటి ఋషులతో మహారాజులు సైతము ప్రదర్శించాలని అతిథి సత్కారాలను పొంది ఈర్ష్యాసూయలకు లోనయ్యాడు. మా ఇండియన్స్ ఉన్నది అదే, ఈర్ష్యాసూయ అనమాట. ఈ రెండు జయిస్తే కానీ ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు. ఇక్కడ విశ్వామిత్రుడు వశిష్ఠుడు కథ చెప్తున్నాడు. వశిష్ఠుడిని చూసి విశ్వామిత్రుడు అసూయ పడ్డాడనమాట. అంతటి సమర్థ ఋషులున్న ఋషిపుంగవులు ఎన్నో పురాణ ఇతిహాసాలలో మనం చూస్తూ ఉంటాం. వారికి ఇంకో లక్షణం కూడా ఉంది. సత్యవాక్ పరిపాలకులు. వాళ్ళు అబద్ధమాడరు. ఒకవేళ వాళ్ళు అబద్ధమాడని అదే నిజమవుతుంది. అది వాళ్ళకున్న వాక్శక్తి. ఇక్కడ వాక్శక్తి గురించి అంటే ఋషుల యొక్క వాక్శక్తి ఎంతటి ప్రతిభావంతమైంది, ఎంతటి ప్రభావం చూపిస్తుంది వాక్శక్తి అని చెప్తున్నారు అన్నమాట. అంతటి శక్తిశాలులే నేడు అశ్రునయనాలతో మనల్ని ప్రాధాయపడుతున్నారంటే కాల వైపరీత్యమా, వారి అసక్తత రెండు. అంటే అంత ఋషి సాంప్రదాయంలో ఉన్న మనుషులు కూడా ఈరోజు జనాలు చూసి భయపడిపోతున్నారు అనమాట. మన తెలివితేటలను చూసి భయపడిపోతున్నారు. అంటే అంత శక్తివంతమైన ఋషులు ఉన్న జీవితం అన్న భరతభూమి మంది అయినా సరే ఈరోజు ఎలా ఉన్నారు? ఎందుకంటే మనలో ఆచరణ లేక మానవుడు తన కూర్చున్న కొమ్మనే నరుక్కోవడంతో మొదలెట్టి జాతి యావత్తు మనుగడ సాగిస్తున్న పృథ్వీని సైతం మార్చి మసి చేయబడుతున్న అమాయకపు చేష్టలకు ఆధునికం అని పేరు పెట్టుకొని కరుగుతో తలదొక్కుంటున్నారు. సో మనందరం కూడా ఆధునికం, మోడ్రన్ అనుకొని పాతకాలం నాటి విషయాలన్నీ మర్చిపోయాము. ఋషులు ఎప్పుడో ప్రాచీన కాలంలో చెప్పినట్టు విషయాలన్నింటినీ మర్చిపోవడం వల్ల నేడు ఈ పృథ్వీగ్రహం అంటే భూగ్రహం ఎలా ఉంది అనేసి చెప్తున్నారు అనమాట. అందుకనే సూక్ష్మ శరీరధారులైన ఋషులందరూ కూడా ఈ భూగ్రహాన్ని సంరక్షించేందుకు వారి ప్రయత్నాల్లో ఉన్నారు. అంతటి సూక్ష్మ శరీరధారులకు మనబోటి స్థూల శరీరధారులు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించడం ఎంతో అవసరం. వారి ఆవేదనను అర్థం చేసుకొని వారి ప్రణాళికలో భాగం పంచుకునేందుకు స్థూల శరీరధారులమైన మనం తగిన పాత్రత సంపాదించుకొని మన సమస్యతను వ్యక్తం చేయాలి. మహాకాలుడు కొంగు చాచి అర్థిస్తున్నది కూడా సరిగ్గా ఇదే. యుగ సైనికులు కావాలని ఎన్నో ఏళ్ళు గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్యుల వారు తప్పించిపోయిన సంగతి ఏ కొద్ది మందికో తెలుసు. ఈ సందర్భంగా గురుదేవులు మనం ఎన్నో జన్మలుగా ఎదురు చూసిన శుభ సమయం ఆసన్నమైంది. ఈ పృథ్వీపై స్వర్గావతరణ అనే మహత్కార్యంలో ఋషుల ప్రణాళికలో మనము భాగం పంచుకొని అపూర్వ అవకాశం లభించింది. ఇలాంటి అరుదైన సందర్భాల్లో మమ్మల్ని ఉపయోగించుకోండి అని అప్పుడు మీకు సహాయపడతామని జగద్గురువుకు వాగ్దానం చేశాము. ఆ ఇచ్చిన మాట మేరకు మనం ఇప్పుడు గురువులు ఋషులు పనులు చేయాలి. మనమంతా కుల మత జాతి విచక్షణ లేకుండా కలిసికట్టుగా ఒకే లక్ష్యానికే పనిచేయాలి. భగవంతుని అవతారమైన 10వ కల్కి అవతారం ప్రకటీకరణ ఆసన్నమైంది. ఋషిమయ జీవితం గడుపుతూ యావత్ మానవ జాతిని ఋషి పంథాలోనికి తెచ్చే మహాత్ముల కార్యభారంలో మనము ఉడతా భక్తికైనా సహాయం చెయ్యాలి అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటి, మనకి అవతారాలు 10 అవతారాలు ఉన్నాయి కదా.
దశావతారాలు ఏంటి? ఫస్ట్ మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నృసింహావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం, పరశురామావతారం, తర్వాత బుద్ధావతారం, తర్వాత కలికి అవతారం వస్తుంది. ఈ కలికి అవతారం వచ్చేటప్పటికి మనం అందరం కూడా ఋషులకి మహా సహాయం చెయ్యాలి. మనలో ఉన్న చైతన్యాన్ని ఎక్కువ చేసుకోవాలి. అందుకే గురువులందరూ కూడా ప్రాధాయపడుతున్నారు, ఋషులందరూ కూడా ప్రాధాయపడుతున్నారు అని చెప్తున్నారు. మనము వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలి అనుకుని అందుకే ఇంత మనకి ధ్యానాలు జ్ఞానాలు చదవడం మటుకు అందుకే అవుతున్నాయి. అది గ్రహించుకొని ప్రతి వాళ్ళు కూడా ధ్యానం బాగా చెయ్యాలి అని చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.